అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఈ తేదీన 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయనున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ యొక్క రైతు అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ని కనుక చూసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారని ఆయన గతంలో చెప్పడం అయితే జరిగింది. ఇక 20,000 రూపాయలను విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వెంటనే ఇలా చేయాలని, ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాని మోదీ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఆయన చెప్పినటువంటి అప్డేట్స్ను కనుక ఒకసారి చూసినట్లయితే ఇటీవల మాట్లాడుతూ ఆయన ఒకేసారి 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో 19వ విడత, ఈ పీఎం కిసాన్ 19వ విడతతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా 20,000 రూపాయలను ఒకేసారి విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క విధంగా రైతులకు మేలు చేయబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ, అప్లై చేసుకున్న వారు ఆల్రెడీ ఉంటే వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ చేయాలని చెప్పింది. ఇక కొత్తగా అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంక్రాంతి 17వ తారీఖు నుంచి కూడా అవకాశం కల్పిస్తుంది. ఇక ఈ 17వ తారీఖు నుంచి మీకు అవకాశం కనుక వస్తే తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి 20,000 రూపాయలు వస్తాయి. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది. తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్ 19వ విడత నిధులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు అయితే మీకు జమ చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా సంక్రాంతి తర్వాత నుంచి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇదే విషయాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. కాబట్టి మీరు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 10,000, పీఎం కిసాన్ ద్వారా 10,000, మొత్తం 20,000 రూపాయలు అయితే మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాలని కూడా మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉన్నటువంటి వారు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు. మిగిలిన వారు కూడా అప్లై చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకునే వారు ఉంటే అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందడానికి ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మీకు ఇబ్బంది అయితే లేదు.
ఒకవేళ ఎవరైనా సరే అలా చేసుకోకపోతే వారికి డబ్బులు అయితే రాదు, అప్పుడు మళ్ళీ కూడా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు తప్పకుండా. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం విషయం కాదు, మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. అంతేకాకుండా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది. ఇప్పటికే అర్హులను గుర్తించే పనిలో అయితే ఉందన్నమాట. చాలామంది మనకు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పంటలు నష్టపోయి. అకారణంగా వర్షాలు కురవడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పంటలు నష్టపోయి వారు వేసినటువంటి చేతికి వచ్చేటప్పుడు పంట నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి ఇలా ఉండడం వల్ల ఏంటంటే వారు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక ఈ పంట నష్టపరిహారం కింద కూడా ఇప్పటికే గతంలో నష్టపోయినటువంటి పంటలకంతా కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి అప్పట్లోనే విడుదల చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోతే కూడా మీరు ఈ యొక్క విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్కి సంబంధించి మీకు ప్రీమియం చెల్లించుకోవడానికి అన్ని పంటలకు సంబంధించి గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది, ఇప్పుడైతే మీరే ప్రీమియం చెల్లించి బీమా అనేది చేసుకోవాలి. ఈ యొక్క బీమా అనేది చేసుకుంటేనే మీకు ఈ నష్టపరిహారం డబ్బులు వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారుల ద్వారా అంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీకైతే వివరాలు అందిస్తూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇన్సూరెన్స్ అంటే ఇది పంట బీమా అనేది తప్పకుండా చేసుకోవాలని కూడా మనకు సూచిస్తూ ఉన్నారనమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా చేసుకోవాలండి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు ఫ్రీగా ఉచితంగా మీరు ఈ బీమా అనేది చేసుకుంటే మీకు ఉచితంగా డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ బీమా అనేది తప్పకుండా చేసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతుందన్నమాట. అంతేకాకుండా ఈ పంట నష్టపరిహారంతో పాటుగా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు కూడా ఒకేసారి 20,000 రూపాయలు, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం మరొక 3 నెలల్లో ముగుస్తుంది. కాబట్టి ఈలోపు ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయాలి. కాబట్టి పూర్తిగా ఈ 4,500 కోట్ల రూపాయలు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి జనవరి సంక్రాంతి కానుకగా మీకు ఈ డబ్బులు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి